టీటీడీ గోశాలలో ఆవుల మృతి మీద వైసీపీ అలాగే కూటమి నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తిరుపతిలో నిన్నంతా కూడా ఒక రకమైన హైడ్రామా. వైసీపీ నేతలంతా చాలామంది రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ను విమర్శించే, తనదైన స్టైల్లో విమర్శించే మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడిన చేసిన ఒక విమర్శ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఒకసారి రోజా ఏమన్నారు బయట. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇదా మీ చిత్తశుద్ధి? ఇంకొకసారి. కలియుగ దైవం ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇదా మీ చిత్తశుద్ధి? సార్, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడితో పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి గతంలో టీడీపీ నాయకులే వైసీపీని విమర్శలు చేశారు సార్. అంటే వైఎస్ఆర్ మరణాన్ని దాంతో లింక్ పెట్టి 7 కొండల్ని 2 కొండలు చేద్దామని అనుకున్నారు, అందుకే అలా జరిగింది అని చెప్పి ఇప్పుడు రోజా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్. తెలిసి చంద్రబాబు నాయుడు 2003లో అలిపిరి ఘటన, దాని నుంచి తప్పించుకున్నారు. రీసెంట్గా మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి తిరుమల జోలికి, అంటే దేవుడి జోలికి వచ్చినందుకే ఇదంతా జరిగింది అనేది రోజా విమర్శ. దేవుడి పేరిట రాజకీయం పరాకాష్ఠకు చేరుతోంది. అన్ని పార్టీలు అందులో దేవుని మీద భక్తి కాదు, రాజకీయం తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేశంలో ఏది పాపులర్ అయితే దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. ఒక సినిమా పాపులర్ అయింది పుష్ప, దాని చుట్టూ ఎంత రాజకీయం జరిగింది చాలా రోజులు చూసాం మనం. లేదు ఒక పుస్తకం పాపులర్ అవుతుంది, దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. ఆఖరికి ఒక భగవంతుడికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల కోట్లాది మంది భక్తులు ఉన్నారు కనుక అది రాజకీయం అవుతుంది. అంటే మానవుని స్వార్థానికి భగవంతుని వాడుకోవడం అనేది ఎక్కడి దాకా వెళ్ళిందని. ఇష్యూ ఏంటి? ఇష్యూ గోశాలలో ఆవులు చనిపోయాయి అన్నది ఆరోపణ. నేను దానిపైన మాట్లాడినప్పుడే చెప్పాను. ఏంటి, చాలా సింపుల్. దానికి చనిపోయాయని వైసీపీ, చావలేదని కూటమి, లేదా మీ కాలంలో చావలేదంటే మీ కాలంలో చావలేదా? ఇప్పుడు ఎవరి కాలంలో ఎక్కువ గోవులు చనిపోయాయనే సమస్య కాదు కదా, గో సంరక్షణ అనేది సమస్య. కానీ ఇప్పుడు 2 పార్టీలు గో సంరక్షణ వదిలేశాయి. మీ టైంలో ఎక్కువ గోవులు చనిపోయాయా, మా టైంలో ఎక్కువ గోవులు చనిపోయాయా? గోవులు చనిపోవడం పైన కూడా రాజకీయమే. దానికన్నా సింపుల్ ఒక ఆరోపణ వచ్చింది. బీ ట్రాన్స్పరెంట్. బాబు మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, ఇంకా చూడండి, మేము మొత్తం అందరినీ పిలుస్తాం, మీడియాను. ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఉంటుంది గోశాలలో, ఇష్టం వచ్చినట్టు ఉండదు. మీకు 3 గోశాలలు ఉన్నాయి. ఒకటి తిరుమల పైన ఉంది, 2 తిరుపతి పైన ఉంది, 3 పలమనేరులో ఉన్నాయి. సో గోవులే కాదు, టీటీడీ సంరక్షణలో నెమళ్ళు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఒక జిరాఫీ కూడా ఉంది. సో టీటీడీ సంరక్షణలో అడవులు ఉంటాయి. సో దానికి సింపుల్ సొల్యూషన్, ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబరు ప్రకారం మీరు ఎన్ని ఆవులు ఉన్నాయి, అప్పుడు ఆవులు ఇప్పుడు ఉన్నాయా లేవా, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఒక ఆవు చనిపోతే, ఒక నెంబర్ కల ఆవు చనిపోతే దానికి ఒక పర్టికులర్ రికార్డింగ్ కూడా ఉంటుంది. వెటర్నరీ డాక్టర్ ఎన్నిసార్లు విజిట్ చేశాడు, ఫాడర్ ఎంత, ఫీడ్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా లెక్క లేకుండా ఉండవు కదా. ఆ డేటా ముందు పెట్టండి. లేదు ఒక విచారణ కమిటీ అంటే మీరు అది ఆరోపణల పైన మేము ఎందుకు విచారణ ఇస్తామంటారు. లీవ్ ఇట్ టు పీపుల్. భక్తులు, ప్రఖ్యాత భక్తులు చాలామంది ఉన్నారు కదా, చాలా ఉన్నత స్థాయిలో శాస్త్రవేత్తలుగా, అధికారులుగా చాలామంది భక్తులు ఉన్నారు పనిచేసిన వాళ్ళతో ఒక కమిటీ వేసి వెళ్ళి చూడండి, నిజ నిర్ధారణ కమిటీ వేసేయండి. లేదు ఓపెన్గా మీడియాని చూపెట్టండి. ఇంకా బాబు ఇది ఆరోపణ నిజమా కాదా తెలిసిపోతుంది. ఇంకో ఆరోపణ ఏంటంటే అక్కడే పాతి పెట్టారు. ఎందుకంటే గో సంరక్షణ, గోశాల చాలా పెద్దగా ఉంటుంది. సో అక్కడే పాతి పెట్టారు, నిజమా కాదా? అది కూడా ఈరోజు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో తెలుసుకోవడం అసాధ్యమే కాదు. అందువల్ల ఒక సమస్యకు పరిష్కారం
ఏంటి అనేది ఆలోచించకుండా సమస్య చుట్టూ రాజకీయం చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఇది ఇప్పుడు మీరు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ప్రతిపక్షం ఉన్నా ఇదే తంతు. సో ఇంతకు మించిన అపచారం ఇంకేముంటుంది దాని మీద. ఇప్పుడు ఆ లడ్డూది ఇప్పటికి తేలలే. సో నిజంగానే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినా కూడా నా అభిప్రాయం అయితే అది బయటికి చెప్పకపోవడం మంచిది. అది పూర్తిగా అన్ని విషయాలు తెలిసేదాకా. ఎందుకంటే అది నేను చెప్పడం నేనుగా అది మాట అన్న సుప్రీంకోర్టు అన్నది పూర్తిగా కంక్లూజివ్గా తెలిసేదాకా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిందని బయట పెట్టకూడదు. ఎట్లా మాట్లాడతారు అన్నది. కానీ ఎఫ్ఐఆర్ లేకముందే మాట్లాడారు. ఇంతవరకు తెలియదు సిట్ ఏమైంది, విచారణ ఏమైంది అని. సో దాని చుట్టూ కొంతకాలం జరిగింది. అసలు దేవదేవుని చుట్టూ ఏంటి, కల్తీ లడ్డు మీద గోళ, టోకన్ల జారీ మీద గోళ, ఆవుల మీద గోళ, అసలు వేరేది ఏమీ లేదేగా. అలా మాంసమైన గోళ, పాపనాశనంలో ఏదో టూరిజం పడవలు నడుపుతారని గోళ. నిరంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రాన్ని పనికిమాలిన రాజకీయాల కొరకు ఎందుకు వాడు. నేను ఈ పార్టీ ఆ పార్టీ కూడా అనడం లేదు. ఏదో ఒక పార్టీ క్లోజ్ చేయండి మీరన్నా. ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని మేము ఈ వివాదాలకు పులి స్టాప్ పెడతాం, మేము ఈ దీని జోలికి రాము పోము, దేవుని గురించి భక్తి తప్ప వేరే విషయాలు మాట్లాడము అని ఎవరున్నా కూడా ఒక నైతికమైన స్టాండ్ తీసుకోండి, ఎథికల్ స్టాండ్. ఇప్పుడు కాంపిటేటివ్ పాలిటిక్స్ అయిపోయాయి కదా, ప్రతిరోజు వివాదమే. ఇది ఈ హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇతర మతాల్లో ఏ గౌరవం వస్తుంది. ఏమయ్యా తిరుమలలో ఎప్పుడు ఇదే గోలనా, మందు అవుతారట, మాంసం తింటారట, ఆడ అన్ని రకాల పనికిమాల పనులు జరుగుతాయట అంటే ఇంత బాధేస్తుంది. అసలు నిజంగా గుండె తరుక్కుమంటుంది కదా. అన్యాయంగా మీ రాజకీయాలకి ఆడ రోజు ఇదే గోల. ఆవులు చనిపోతాయట, అక్కడ ఇది జరుగుతుందట, అక్కడ ఇది జరుగుతుందట, ఆడ చైర్మన్కు ఈవోకు పడదట, ఆడ అధికారులకు పడదట, టీటీడీ బోర్డు మెంబర్లు రాజకీయ నియామకాలు జరుగుతాయి, వాళ్ళు వచ్చి అజమాయిషి చేస్తారు. ఒక టీటీడీ మెంబర్ వచ్చి ఉద్యోగిని తిడతాడు, దాంతో ఉద్యోగులంతా క్షమాపణ డిమాండ్ చేస్తారు. ఆ టీటీడీ మెంబరు నేను క్షమాపణ చెప్పాలంటాడు, అడిషనల్ ఈవో చెప్పాలంటాడు, ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్ ఈవో ఎవరు అనుకుంటారు. అసలు ఇక్కడి దాకా వెళ్తున్నామండి. ఇది ఎందుకు ఇంత వివాదం? ఒక దేవుని స్థలాన్ని వ్యవస్థను ఎలా నిర్వహించాలో మీకు తెలియకపోతే పక్క పడేయండి, భక్తులు చూసుకోండి, అప్పచెప్పండి. ఇంతకన్నా రాజకీయపరమైనటువంటి వివాదాల్లో రోజు ఆ దేవుణ్ణి ఎందుకు తీసుకొస్తాను బాధతో ఉంటున్నాను నేను. ఇప్పటికైనా ఎవరో ఒకరు సమ్ పార్టీ లెట్ ఇట్ ఫుల్ స్టాప్, మేము వాలంటరీగా ఈ వివాదాలు రాము, జోలికి పోము అని చెప్పమనండి. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇదే పని. ఒకరి మీద ఒకరు కాంపిటేటివ్ పాలిటిక్స్, ఇందులో వేరేది ఏమీ లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు పోనీ రియాక్షన్ అన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేదిగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచి వింటున్నాను తిరుమల పైన అన్య మత ప్రచారాలు. సమస్య ఎక్కడ పరిష్కారం అయిందా? పోనీ ఒక సమస్యను లేవనెత్తినప్పుడు దానికి ఒక పరిష్కారం కూడా దొరకాలి కదా. ఇది రాజశేఖర రెడ్డి ముందటి కాలం నుంచి వింటున్నాం. ఇక మా తిరుమల కొండ పైన మద్యము, మాంసము ఎప్పటి నుంచి వింటున్నాం. సమస్య ఇక్కడ ఇదేమన్నా క్లోజ్ అయిందా? తిరుపతి లడ్డూలో కల్తీ క్లోజ్ అయిందా? 4వది ఇప్పుడు ఆవుల మరణాలు, ఈ ఊరు ఎప్పటి నుంచి వింటున్నాం? చాలేళ్ళ నుంచి వింటున్నాం. మా క్లోజ్ అయిందా? అసలు ఏది క్లోజ్ కాదు కదా. సమస్య లేవనెత్తడమే తప్ప పరిష్కారం ఎక్కడ ఉండదు. ఏం లేదు. ఎందుకు పరిష్కారం దొరకక కాదు, రాజకీయం చేయాలనుకున్న పరిష్కారం ఎందుకు? మనకు సొల్యూషన్తో సంబంధం లేదు, పాలిటిక్స్ చేయదలుచుకున్నాం కదా. సో అధికారులు ఉండరు. ఇప్పుడు ఉదాహరణకు మీకు గోశాల డైరెక్టర్ ఆ టోకన్ల జారీ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు నియామకం కాలేదు. సో అలాగే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం కాలేదు. అధికారుల నియామకాలు కూడా జరగవు. ఎక్కడి దాకా వెళ్తున్నామన్నది క్వశ్చన్. ఇప్పటికైనా ప్లీజ్ దేవునితో రాజకీయాలు దాని మీద ఆఖరికి వ్యక్తిగతమైన అంశాలను కూడా పట్టుకొచ్చి ఎవరైనా కోరుకోవాలా? మనం ఇప్పుడు దేవునితో అపచారం పెట్టుకుంటే నీ కొడుకు యాక్సిడెంట్ అవుతుంది, ఏం భాష అది? సో అసలు అంటే ఇలాంటి విషయాలు కూడా రాజకీయాలకు పట్టుకొస్తారా? సో ఎవరింట్లో జరగవు అవి? ఇలాంటి విషాదకరమైన అనుభవాలు ప్రతి ఇంట్లో ఏదో సందర్భంలో జరుగుతాయి కదా. దాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టాలా? పాప చిన్న బిడ్డ కదా, ఆయన ఏదో సింగపూర్లో చదువుకుంటున్నాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ భార్య తలనీలాలపైన రాజకీయమే. ఆ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడు పాపం. సో ఆ ముక్కుపచ్చల పిల్లాని ఆరోగ్యం పైన రాజకీయమే. అసహ్యం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. సో ఎందుకు ఇంత దిగజారాలి రాజకీయాలు అని? నిజంగా దేవుడే శిక్షించాలి ఈ రాజకీయాల్ని. మనమైతే మన చేతుల్లో లేదు, మానవుల చేతుల్లో లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ పాలిటిక్స్, వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళు
ఎందుకంటే కనీసం వైసీపీ టీడీపీ ఓ ప్రత్యేక హోదా మీద, ఓ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన, ఒక ఫైనాన్స్ 16th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఏ నిధులు ఇవ్వాలన్న దానిపైన, డీలిమిటేషన్ పైన, వీటిపైన కనుక ఘర్షణ పడితే రాష్ట్రం బాగుపడుతుందయ్యా. ఏమైనా మీరు ఈ దేవుణ్ణి చుట్టూ ఒక రాజకీయం చేయడం, మనోభావాల చుట్టూ రాజకీయం చేయడం, మతం చుట్టూ రాజకీయం చేయడం, ఇది వదిలేసి ప్రజల చుట్టూ రాజకీయం చేయండి. ప్రజల చుట్టూ రాజకీయం చేసే పని చేయండి. ప్రత్యేక హోదా మీద రాజకీయం కొట్లాడండి. ఎంతన్నా మీరు విశాఖ స్టీల్ మీద కొట్లాడండి, కడప స్టీల్ ప్లాంట్ మీద కొట్లాడండి, కాకినాడ ఆయిల్ రిఫైనరీ పైన కొట్లాడండి, కేంద్ర విద్యా సంస్థలు ఏ రకంగా ఉన్నాయో కొట్లాడండి, విభజన హామీల పైన కొట్లాడండి, అమరావతికి కేంద్ర సాయం గురించి కొట్లాడండి. ఇవి కదా కొట్లాడాల్సింది. మీరు ఆక్వా రైతులు ట్రంప్ సుంకాలతో ఇబ్బందులు పడుతున్నారు, దానిపైన కొట్లాడండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపైన కొట్లాడండి. ఇది వదిలేసి పొద్దున్న లేస్తే మతం చుట్టూ, ధర్మం చుట్టూ, దేవుడి చుట్టూ రాజకీయం ఎందుకండి? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియాతో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం వాటా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి పనగరియా ఒక కామెంట్ చేశారు సార్. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఛాన్సే లేదు అని పనగరియా చాలా క్లియర్గా చెప్పేశారు. సో కూటమి నేతలు ఆ విషయంపై మాట్లాడలేదు, స్పందించలేదు. సో పనగరియా వ్యాఖ్యల్ని అండ్ కూటమి నేతలు స్పందించకపోవడాన్ని ఏ రకంగా చూడాలి, అండ్ ఇది ఎంతవరకు న్యాయం అంటే ఏం చెప్తారు? కూటమి నేతలు అసలు అడిగారు అన్నది పాయింట్ కదా. నేను మీడియాలో చదివింది అంటే అఫ్కోర్స్ డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్కి సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్ కాపీ నాకు అందుబాటులో లేదు. కానీ ఆ రిప్రజెంటేషన్లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు అని చదివాను మీడియాలో. సో రిప్రజెంటేషన్లో కనీసం కస్టమరీగా పెట్టారో లేదో తెలియదు, కానీ ప్రముఖంగా అయితే ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడిగాడని, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అడిగాడని అయితే మీడియాలో రాలే. ఖచ్చితంగా వచ్చేది. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. అసలు ఫస్ట్ వీళ్ళు కూడా అడగలేదు. అది మధ్యలో ఏదో విలేకరుల సమావేశంలో వచ్చినట్టుంది ఆ చైర్మన్ మాట్లాడింది. అసలు ప్రత్యేక హోదా పైన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా పైన నాకు ఎంపీలు లేరు, మీకు ఎంపీలు ఉన్నారు, మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మీరు ప్రత్యేక అవిశ్వాస తీర్మానం పెట్టండి, దేశమంతా తిరిగి నేను మద్దతు కూడగడతానన్న నాయకుడు పవన్ కళ్యాణ్. పార్లమెంట్లో పోటీ పడి అవిశ్వాస తీర్మానాలు పెట్టారు చంద్రబాబు, జగన్లు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అందరూ వదిలేశారు ప్రత్యేక హోదా. సో ఇప్పుడు అందరూ వదిలేశారు. బాధేస్తుంది అసలు. ఎందుకు వదిలేశారు మరి? కారణం ఏంటి? ఆన్సర్ ఉండాలి కదా. సో ప్రత్యేక ప్యాకేజ్ గొప్పదని కొన్ని రోజులు అంటాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ కాదు ప్రత్యేక హోదానే కావాలి అంటాడు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ వేయింది, ప్రత్యేక హోదా వేయింది, అన్నీ వినాయి. ఇప్పుడు మరి ఎక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఆ మోడీని పిలిచి అమరావతి పనుల ప్రారంభం అని మొదలుకొచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్నాడు మాకు మట్టి నీళ్ళు తప్ప మకానం ఏం కొట్టాడని. ఇప్పుడు ఏమిచ్చాడో తెలియదు. కనీసం అమరావతికో 50,000 కోట్లు ఇవ్వమని కూడా అడగరు. ఏం అడుగుతారు? అసలు రాజకీయపరమైన ఉపన్యాసాలు ఫైనాన్స్ కమిషన్ ముందు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ మన వాళ్ళే వదిలేసినాక ఇక అరవింద్ పనగారేనని ఏం లాభం? తప్పు మన దగ్గర పెట్టుకొని. సో మన నాయకులు ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్కు రిప్రజెంటేషన్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష హోదా గురించి ప్రముఖంగా అడగకపోతే అడిగిన వాళ్ళు ఎవరు? చిన్న చిన్న వామపక్ష పార్టీలు, ఇతర చిన్న వాళ్ళు అడిగారు. వాళ్ళ బలం లేదు. అడగాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖులు అడగరు. సో ఎందుకు అడగరు అంటే మరి దీనికి అడగరా? ప్రజలకే అర్థమైపోతుంది కదా. ఎందుకు మరి అవసరం లేదా ప్రత్యేక హోదా? పెట్టుబడులు కావాలని దావోస్ తిరుగుతారు, అమెరికా తిరుగుతారు. పెట్టుబడులు రావడానికి ప్రత్యేక హోదా కీలకం కదా. హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చాకనే హైదరాబాద్కు చెందిన ఫార్మా ఇండస్ట్రీస్ కూడా హిమాచల్ ప్రదేశ్కు రీలొకేట్ అయినాయా లేవా? ఎందుకంటే ప్రత్యేక హోదా ఉంటే పారిశ్రామిక పెట్టుబడులకు రాయితీలు వస్తాయి కదా. పోనీ ప్రత్యేక హోదా లేకపోయినా విభజన చట్టంలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అది కూడా అడగరు. మీకు చూడండి ఎక్కడ అడగరు, అవి కూడా అడగరు. అయ్యా మా విభజన చట్టం, విభజన హామీల గురించి అసలు ఎక్కడ ప్రస్తావన లేదు 16th ఫైనాన్స్ కమిషన్కు.
సో విభజన హామీల మీద ప్రస్తావన ఉండదు, ప్రత్యేక హోదా అడగరు. ఇక మనమే అడగకపోతే పలగారెక్కేం పని ఇవ్వటానికి. పలగారు ఏమంటాడు, అది ప్లానింగ్ కమిషన్ పోయింది కనుక ఇప్పుడు లేదు అని. నాకు అర్థం కాని అవసరం లేదు. ప్లానింగ్ కమిషన్ పోతే నీతి ఆయోగ్ ఉంటుంది, నీతి ఆయోగ్ పోతే పార్లమెంట్ ఉంటుంది. సో ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక హోదాకు లింక్ పెట్టి ప్రత్యేక హోదా కొరకు ప్లానింగ్ కమిషన్ వచ్చిందా, ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక హోదా వచ్చిందా, దానికి సంబంధం ఏంటి? సో ఇది 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ స్పష్టంగా అన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో ఉంది అన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ మీరు తీసి చదవండి, ఎక్కడ ఉందో చెప్పండి నాకు. నేను ఇదివరకు ఛాలెంజ్ చేశాను. 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఉంటే నా జీవితంలో టీవీ కెమెరాల ముందు రానని చెప్పాను. ఎందుకంటే చూడండి, ప్రత్యేక హోదా గురించి ఏముంది అందులో. 14th ఫైనాన్స్ కమిషన్లో ఏముంది? కొత్తగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో కొత్త ఫార్ములా ఉండడం వల్ల కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రిడెండెంట్ అయిపోయింది అని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేదు, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కామెంటే కాదు అది. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది 14th ఫైనాన్స్ కమిషన్ వద్దన్నది అంటారు. అబద్ధం ఆడతారు ఎందుకు? మీరు 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గోవిందరావు అనుకుంటాను. ఇందులో ఆర్టికల్ రాస్తూ అసలు మేము రికమెండే చేయలేదు ప్రత్యేక ఇవ్వకూడదు అని, మాకు సంబంధం లేదన్నారు. సో 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ చెప్పింది? పొద్దున్నేతో 14th ఫైనాన్స్ కమిషన్ గురించి ఉంటుంది కదా. అరవింద్ పాల గారికి సూటి ప్రశ్న, ప్లానింగ్ కమిషన్ రద్దయితే ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడుంది చెప్పండి నాకు. షో మీ ఇన్ వన్ ప్లేస్. ఎక్కడ ప్లానింగ్ కమిషన్ రద్దయితే ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడ ఉంది? ఎక్కడ రాసింది చెప్పండి. ఎక్కడో కానీ ఉండాలి కదా. ఏ రాజ్యాంగంలో, ఏ అధికారంలో రాస్తుంది, ఏ చట్టంలో రాస్తుంది? ఇంకొక పాయింట్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే క్రమంలో తీసుకునేటువంటి మెజర్స్కు చాలా ఎక్కువ, ఈవెన్ రాజ్యాంగ సభలకు కూడా అవసరం లేదు, ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్స్ అంటారు దాన్ని. దీన్ని మీకు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో కాన్సిక్వెన్షియల్ ఇన్సిడెంటల్ మెజర్స్ ఏంటి అంటే, ఒక ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చినప్పుడు అవసరమైన చర్యలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి ఈ విషయాన్ని నేను ఆ రోజుల్లో కూడా చాలాసార్లు మాట్లాడితే అప్పుడు పార్లమెంట్లో గల్లా జయదేవ్ ఉండే, ఆయన పిఏ నాకు ఫోన్ చేశాడు, సార్ మీకు సప్లిమెంటల్ కాన్సిక్వెన్షియల్ మూడు రకాలుగా చెప్తున్నాను. ఆర్టికల్ 4 ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. సో ఆ కాన్సిక్వెన్షియల్ సప్లిమెంటల్ మెజర్ తీసుకోవచ్చు అని దాని గురించి మాట్లాడారు కదా సార్. మా జయదేవ్ గారు అడుగుతున్నారంటే నేను ఆయన పంపించాను ఆర్టికల్ 4 గురించి. ఆయన పార్లమెంట్లో కూడా రైజ్ చేశాడు దీన్ని. పార్లమెంట్లో గల్లా జయదేవ్ తన ప్రసంగంలో కూడా ఈ కాన్సిక్వెన్షియల్ సప్లిమెంటల్ చర్యలు తీసుకోవచ్చు అని రైజ్ కూడా చేశాడు. నాకు ఆ రోజు జయదేవ్ పిఏ ఫోన్ చేసి సార్ అడుగుతున్నాడు సార్ అంటే నేనే పంపించాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యా ఆర్టికల్ 4 ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇచ్చిన హామీలకు చేసే పనులకు ప్రత్యేకత ఉంటుంది, ఏవి పనిచేయదు. నాకు ఇంకొకటి చెప్పండి, 14th ఫైనాన్స్ కమిషన్ ముందా, ప్రత్యేక హోదా ముందా? 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల పైన ప్రత్యేక హోదా హామీ రాలే. ప్రత్యేక హోదా హామీ రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్స్ అష్యూరెన్స్ రూపంలో వచ్చింది అది. సో అందువల్ల ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ ప్రెడికేటెడ్ అపాన్ ద వెరీ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ప్రెడికేటెడ్ అపాన్ స్పెషల్ స్టేటస్. అంటే ఏంటి? అసలు రాష్ట్ర విభజనకే ప్రాతిపదిక ప్రత్యేక హోదా. మరి రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక అయిన ప్రత్యేక హోదాను ఎలా కాదంటారు? అంటే రాష్ట్ర విభజనే క్వశ్చనబుల్ అవుతుంది కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, దీన్ని చట్టంలో పెట్టించుకోండి అని ఒక 200 వీడియోల్లో చెప్పుంటాను. 2014 సమయంలో అప్పటికి యూట్యూబ్ లేదు కనుక ఆ వీడియోలు నా దగ్గర నా లేవు, బహుశా టీవీ వాళ్ళ దగ్గర ఉంటాయి. 200 టైమ్స్ చెప్పుంటాను. కానీ ఆ రోజు ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ, ఎవ్వరు టీడీపీ, వైసీపీ ఎవ్వరు కూడా పట్టించుకోలే. అయ్యా దీన్ని మీరు చట్టంలో పెట్టించుకోండి, లేకపోతే దీనికి వాల్యూ ఉండదు, ఇబ్బంది వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మొత్తుకున్నాం. ఒక్క రాజకీయ పార్టీ పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళు 2018-19లో రాజకీయం చేశారు, గత మళ్ళీ ప్రత్యేక హోదా మానేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద శత్రువు రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. పొద్దున్న లేస్తే కులం పేరిట కొట్లాట, సో పార్టీ పేరిట కొట్లాట, నాయకులకు అభిమానులుగా కొట్లాట, సోషల్ మీడియాలో బూతులు తిట్టుకోవడం పైన కాంపిటీషన్. కానీ మా రాష్ట్రానికి ఇది కావాలి,
మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ గోలే లేదే. ఇది నేను ధైర్యంగా అనగలుగుతున్నా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత. ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడు మా కులం గోలే రాష్ట్రానికి, రాష్ట్రంలో కులం గోలు ఎక్కువైపోయిందని. సో ఇదే గోల కదా. సో ఇంతకాలం ఇట్లా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తారు. గొప్ప సమాజం, హైలీ ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, చరిత్ర కలిగినటువంటి తెలుగు బిడ్డలు ఎంతకాలం ఈ రాజకీయ సంస్కృతికి బలి కావాలి అంటాను. సో ఎందుకు ఒక్కసారి పనగారి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించాలగా లేదా దాన్ని? ఎవరు చెప్పారయ్యా ప్రత్యేక హోదా ఎందుకు, ప్లానింగ్ కమిషన్ సంబంధం ఏంటి? పార్లమెంట్లో చట్టం ద్వారా రాష్ట్రాన్ని విభజించారు. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించారు. విభజించేటప్పుడు ఇచ్చిన హామీ ఇది. దీనికి ప్లానింగ్ కమిషన్ సంబంధం ఏంటి అని చంద్రబాబు నాయుడు అనాలి కదా. ఎందుకంటే లేడు పవన్ కళ్యాణ్ అనాలి కదా. పాచిపోయిన లడ్డూలను తిట్టాడు కదా కాకినాడ సభలో. హిందీలో కూడా మాట్లాడి మోడీకి అమిత్ షాకి వినబడాలి, అర్థం కావాలని. ఎందుకు మాట్లాడారు? వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడాడు? ఎవరు మాట్లాడచ్చు చూడండి. కామ్, ఎవ్రీథింగ్ కామ్. మరి ఆ సిబిఐని చూసి భయమా, ఈడీని చూసి భయమా, దేని చూసి భయం? మళ్ళీ ఇందులో మోడీ అవసరం ఉందా? ఇక్కడ ఏ పార్టీకైనా 164 సీట్లలో బీజేపీకి ఉన్న సీట్లు ఎన్ని? బీజేపీ పైన ఆధారపడ్డరా? అసలు మోడీనే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డాడు. కానీ భయమో మనమే భయపడాలి, మనమే వనకాలి. ఎందుకు ఇది? మనమే చేతులు ముడుచుకొని కూర్చోవాలి. ఎంతకాలం ఇది? అరే తెలుగు వాళ్ళ పౌరుషం ఎక్కడ పోయింది? ఢిల్లీ సింహాసనం ముందు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పదాక్రాంతం కాకూడదని కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది. ఇంత మనం ఎందుకు భయపడాలి అంటాను. ఏ ఒక్క మాట అనలేరా? మిస్టర్ అరవింద్ పనగారియా, యువర్ అబ్జర్వేషన్ ఇస్ రాంగ్. ఈ మాట అంటానికి ఎందుకంటే ధైర్యం భయం లేదు. నేను అరవింద్ పనగారి ముందుంటే అంట, మిస్టర్ అరవింద్ పనగారే యువర్ అబ్సల్యూట్లీ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫార్సికల్, కెన్ యూ ప్రూవ్ ఇట్ అని అంటాం. భయమైంది. ఎందుకంటే మనకు సిబిఐ భయం లేదు, నాకు ఈడీ భయం లేదు, నాకు ఏ భయం లేదు. అందుకని అనగలుగుతాను. మీరు ఎందుకు అనలేరు? అధికారంలో ఉన్న వారికి ఎక్కువ గట్టిగా అనగలగాలి కదా. కోట్లాది మంది ప్రజలు మీకు ఓట్లేసి మీకు బలాన్ని ఇచ్చారు కదా. మీరంటే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు కదా. ఎందుకు ఇంత భయపడాలి మీరు అని అంటున్నాను నేను. ఒక్క మాట అనడానికి ఏ మోడీ కొడతారా, తిరుగుతారా? నాకు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలండి, మీరు అలా అనడం న్యాయం కాదండి అంటే కూడా అట్లంటావా ఈడీ వస్తుంది అంటారా మోడీ? అంత భయపడడం ఎందుకండి? నాకు అర్థం కాదు. అరవింద్ పనగారి ఆ స్టేట్మెంట్ ఖండించడానికి కూడా భయమా? అరే ఖండించకండి పోని. భాష ఖండించడం పెద్ద పదం. వి ఎక్స్ప్రెస్ అవర్ డిస్ప్లెజర్ అనండి, మా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. అరవింద్ పనగార లాంటి పెద్దలకు ఇది భావ్యం కాదు అనండి. భాష ఇది కూడా అనవా అండి? ఏమనవా? అరే మన రాష్ట్రానికి వచ్చి తెలుగులో గడ్డపైన నిలబడి ఎంత ధైర్యం మాట్లాడటానికి? ఎవరిచ్చారు ఈ ధైర్యం? 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్కు ఏ ప్రాతిపదిక మీద అంటున్నాడు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని. ఆర్టికల్ 3(4) చదవమంటే ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టమని. ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా. సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చని చదవండి. రాజ్యాంగం చదవమంటే ఒకసారి. అసలు 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ముందు పెట్టుకుంటాం. అరవింద్ పనగారియా, లెట్ హిమ్ షో మీ వేర్ ఇట్ ఈస్ దేర్, వేర్ ఈజ్ ఇట్ దేర్. కంట్రోల్ పెట్టుకొని వెతుకుతే ఎక్కడెక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నదో దొరుకుతుంది. చదవాల్సిన అవసరం కూడా లేదు, 2 నిమిషాలు వస్తుంది. మీరు ఎవరైనా కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. గూగుల్కి వెళ్ళి 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని కంట్రోల్ పెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని వెతకండి. ఎక్కడెక్కడ ఉందో కనబడుతుంది, ఎన్ని చోట్ల ఉందో. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని ఉందో చెప్పండి నాకు. షో మీ, ఐ విల్ నెవర్ కమ్ టు ద టీవీ కెమెరాస్. ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని కనుక 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో ఉంటే ఐఎమ్ అగైన్ ఛాలెంజింగ్. నా లైఫ్లో టీవీ కెమెరాల ముందుకున్నాను. కానీ అబద్ధాలు రాజకీయ నాయకులు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారు? 14th ఫైనాన్స్కి ఇప్పుడు అయిపోయింది ప్లానింగ్. ఎక్కడ చూడాలి? అరవింద్ పనగారి పెద్ద మనిషి కదా, మా మేధావి, పెద్ద ఎకానమిస్టు. చెప్పవా ఎక్కడుంది ప్లానింగ్ కమిషన్ రద్దయితే ఇవ్వకూడదని? ఎక్కడుంది చెప్పండి. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ రాలేదా? అది తెలియదు ఆయనకు. ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ పక్కా పెట్టు. అవి ఉంటే ఇవ్వదలుచుకుంటే అడ్డం అవి పోని. ప్రత్యేక హోదా ఇవ్వకు. 50,000 కోట్లు అమరావతికి ఇవ్వు, అడ్డమా? బీహార్కు ఎన్ని ఇచ్చారు ఈ మధ్య బడ్జెట్లో? ఏ ఫైనాన్స్ కమిషన్ అడ్డుపడిందండి? 59,000 కోట్లు బడ్జెట్లో బీహార్కి ఇచ్చింది. ఎందుకు? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో రాజకీయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవసరం లేదు. ఏం చేయకపోయినా ఓట్లు ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బీజేపీ అంటే భయం, అన్ని పార్టీల భయమే కదా. అందువల్ల వాళ్ళకు టీడీపీ కావచ్చు వైసీపీ ఎవరో ఇద్దరు మద్దతు ఇస్తారు పోటీపడి. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో నాకు చూపెట్టండి
అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే పార్టీకి అవిశ్వాస తీర్మానం పైన మద్దతు ఇచ్చిన చరిత్ర చూపెట్టారు నాకు. ఎంటైర్ కంట్రీ మీకు 2024 ఎన్నికలకు ముందు బీజేపీ మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. టీడీపీ వైసీపీ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి అండగా ఓటేశాయి. దేశం మొత్తం మీద చూపెట్టండి, రెండు ప్రాంతీయ పార్టీలు ఒకే రకంగా ఓటేసిన, పరస్పరం పోటీ పడుతున్న ప్రాంతీయ పార్టీలు ఒకే రకంగా ఓటేసింది ఎక్కడా కనబడదు ఆంధ్రప్రదేశ్లో మినహా. ఇది అవమానకరం కాదా? మీరు తమిళనాడులో డిఎంకే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది, ఏడీఎంకే వ్యతిరేకంగా ఓటేసింది. మీరు ఎక్కడైనా తీయండి, మీరు రెండు పార్టీలు వ్యతిరేకంగా ఓటేసిన సందర్భాలు ఉంటాయి, కానీ రెండు పార్టీలు అనుకూలంగా ఓటేసిన సందర్భం ఎక్కడా ఉండదు. మీరు బీహార్ జేడీయూ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది, ఆర్జేడీ అనుకూలంగా ఓటేసింది. మీరు ఎక్కడైనా తీయండి, ఎక్కడా కనబడదు మీకు. ఎంటైర్ కంట్రీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం ఇది. మన వాళ్ళు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా పోటీ పడి ఆ పార్లమెంట్లో సమర్థిస్తూ ఉంటారు. ఈ అనేది మన ధైర్యం ఉన్నమాట రాదా అంటే ఎక్కడైనా. కేంద్ర పన్నుల్లో 41% ఉన్న రాష్ట్రాల వాటాని 50%కి పెంచాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనగరియాకు డిమాండ్ చేశారు సార్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 41% ఏదైతే ఇస్తూ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయమంటూ ఉన్నారు. ఒకవైపు టీడీపీ 50% అడుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం 41ని కంటిన్యూ చేయమని అడుగుతోంది. రెండు మిత్రపక్షాలే. ఎందుకు ఇలా? అసలు ఫస్ట్ క్లారిఫికేషన్ టీడీపీ కాదు అడిగింది, ప్రభుత్వం అడిగింది. కూటమి ప్రభుత్వం సార్. తెలుగుదేశం పార్టీ అంటే పల్లా శ్రీనివాసరావు ఇవ్వాలి సార్. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు? పల్లా శ్రీనివాసరావు కదా. ఎస్ సార్. అడిగింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఇవ్వలే, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చారు. కావాలని మీరు చూడండి పేపర్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ బృందం కలిస్తే పవన్ కళ్యాణ్ పక్కన ఎందుకు ఉంటాడు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కదా. సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, మీకు కృష్ణదేవరాయలు ఉండాలి, అవునా కదా? మరి వాళ్ళు లేరే అక్కడ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారే అంటే అర్థం ఏంటిది? తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాదు అది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? 50% పెంచాలని. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా లేదా? సత్యకుమార్ యాదవ్ ఏ ప్రభుత్వంలో మంత్రి? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా నువ్వు ఎలా మాట్లాడతావు? కనీసం సైలెంట్గా ఉండు. ఒకవేళ పార్టీ వైఖరిగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇండిపెండెంట్గా పార్టీ వైఖరి ఉండొచ్చు. మొదలు కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటి అంటే ఈ విషయంలో కూటమికి ఏకాభిప్రాయం లేదా? టీడీపీ జనసేన ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందా? సో కూటమిలో ఏకాభిప్రాయం లేకపోవడానికి కారణం ఏంటి? కూటమిలో ఏకాభిప్రాయం కొరకు చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రయత్నం చేయలే? క్యాబినెట్లో బీజేపీ మినిస్టర్ ఏమన్నాడు? 41% సరిపోతుంది అన్నాడా? సో దీనికి ఆన్సర్స్ ఉండాలి కదా. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో 3 పార్టీలు, 2 పార్టీలోమో 50% కావాలంటాయి, ఒక పార్టీ ఏమో 41% సరిపోతుంది అంటారు. రియాలిటీలో 41% కూడా రావడం లేదు, 30% మించి రావడం లేదు. నేను గణాంకాలతో సహా చాలాసార్లు చెప్పాను. ఎందుకు? డివిజిబుల్ పూల్ లో వచ్చేటువంటి పన్నులు పెంచకుండా, అంటే రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా, రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరము లేని, రాజ్యాంగ రీత్యా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సర్ఛార్జీలు, సెస్సులు పెంచుతున్నారు. సో మాకు పెట్రోల్ డీజిల్ ఇందుకు ఉదాహరణ. ఫలితంగా ఈవెన్ 41% ఎన్నా 30% మించి రావడం లేదు. ఇదే ఫ్యాక్ట్. మీరు ఏ గణాంకాలను తీర్చి చూడండి, యూ విల్ గెట్ ఇట్. మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఇది నేను చెప్పేదేం లేదు. నేను గతంలో రాష్ట్రాలపై మోడీ దాడి అని ఒక వీడియో ఉంటుంది, దాంట్లో ఇక్కడే మాట్లాడాను, 40 నిమిషాలు మాట్లాడాను. ఎన్ని రకాలుగా రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం దెబ్బలు తీస్తుందని. దాంట్లో డేటాతో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోలో సబ్టైటిల్స్లో కూడా పెట్టాను, కావాలంటే చూడండి ఎవరైనా, విత్ గణాంకాలతో సహా ఎందుకు రాష్ట్రాలకు నిజంగా 30% రావడం లేదు అని. సో ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో 41% చాలు అని ఎట్లా అడుగుతారు రాష్ట్ర బీజేపీ? పోనీ ఇది జాతీయ పార్టీ, మాకు దేశం అంతా ఒకే వైఖరి ఉంటే బీ సైలెంట్ ఆన్ దట్.
ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని రాష్ట్రాలకు 41%, 51% అనే చర్చలోకి పోకుండా ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ల మీద ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టాలి రాష్ట్ర బీజేపీ. ఇప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50% ఎట్లా అడుగుతుంది? జాతీయ బీజేపీ జేపీ నడ్డా 41% అని, మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పురంధేశ్వరి 50% అని అడగరాదు కదా. నేను ఒప్పుకుంటా, కనీసం బీ సైలెంట్. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీనైనా మేము లైట్ తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని మేమేం కేర్ చేయము అని చెప్పడం కదా ఇది. మీరు గమనించండి, ప్రతి అంశంలో బీజేపీ బహిరంగంగా ఉంటుంది, ఓపెన్గా. భయపడే తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ డిమార్కేట్ చేసుకుంటుంది ఓపెన్గా. ముస్లింలకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, బీజేపీ నథింగ్ డూయింగ్ ఇస్ రాంగ్ అని చెప్పేసింది. బీజేపీ నథింగ్. ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో మీకు ఉత్తరాంధ్రలో చూడండి, బీజేపీ వేరే అభ్యర్థి మద్దతు ఇచ్చింది. సో బీజేపీ ఎక్కడైనా ఫోర్త్ రైట్, మాకు తెలుగుదేశంతో సంబంధమే లేదు అన్నట్టు వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీ వెనకాల పడుతూ బీజేపీ మనసు నొప్పించకుండా, ఏమీ బాధపడకుండా, ఎక్కడ మోడీ వింటాడేమో అని ఇంత భయం ఎందుకంటే నాకు అర్థం కాదు. వీళ్ళు బీజేపీకి ఇబ్బంది కాకుండా ప్రత్యేక హోదా అడగరు, బీజేపీకి ఇబ్బంది కాకూడదని చెప్పి విభజన హామీలు అడగరు, బీజేపీకి ఇబ్బంది కాకూడదని వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తారు తమకు ఓటు బేస్కు నష్టం జరిగినా కూడా. కానీ బీజేపీ మాత్రం స్పష్టంగా చంద్రబాబు నాయుడు 50% అడిగినాక ఏ ధైర్యంతో 41% చాలంటారండి. నాకు చెప్పు, ముందు చంద్రబాబు నాయుడు అడిగాడు కదా, పోనీ తెలియక అంతకు ముందే అంటే నేను ఒప్పుకుంటా, పోనీ చంద్రబాబు అడుగుతారన్నది తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ఉపనాయకుడిగా పవన్ కళ్యాణ్లు క్లియర్గా మాకు రాష్ట్రాలకు 50% నిధులు కావాలని అడిగాక ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలా 41% చాలంటుందండి? నాకు అర్థం కాదు. అడిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండే హక్కు బీజేపీకి ఉంటుందా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో బీజేపీని ఉంచే అధికారం చంద్రబాబు నాయుడుకు ఉండవచ్చు, కానీ అది న్యాయమా అని అడుగుతున్నాను. మీ డిమాండ్లను మీ కూటమి పార్టీ వ్యతిరేకిస్తుంది, వేరేటోళ్ళు ఎవరు? ఇక పనగారు ఎక్కడికి ఇస్తారండి, ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ ఇస్తారు? మీలోనే ఐక్యత లేకపోతే. సో మీరే ఉన్నాయి 3 పార్టీలు, అందులో ఒక పార్టీ 41% చాలంటారు. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? మీ క్యాబినెట్ కొలికే కాదంటున్నాడు కదా. అసలు అందువల్ల కూటమి ధర్మానికి ఇది విరుద్ధం కదా. మీకు నేను ఒప్పుకుంటాను, మీ జాతీయ పార్టీ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దాని జాతీయ పార్టీ చూసుకుంటుంది. బీ సైలెంట్, మీరు మౌనంగా ఉండండి. రాష్ట్రానికి ఏం కావాలో అది అడగండి. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అడగరు, కానీ మాకు 50% అవసరం లేదు, 41% చాలు, 30% ఇచ్చినా చాలు, అసలు ఏమి ఇవ్వకపోయినా చాలు, మొత్తం గుజరాత్ పంపుకున్నా చాలు అని అంటారండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నాయకులు. మీరు గుజరాత్కి ఇచ్చినా చాలు, మా విశాఖకి ఏమి ఇవ్వకండి, మీరు గిఫ్ట్ తిరిగి ఇచ్చుకోండి, మాకు బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదు వైజాగ్ విజయవాడ మధ్య, ఆ బుల్లెట్ ట్రైన్ కూడా మీరు గుజరాత్కి ఇచ్చుకోండి, మాకు ఏది అవసరం లేదు అన్ని గుజరాత్కి ఇచ్చుకోండి అని అనొచ్చా? అలా అన్నట్లే ఉంది, ఇప్పుడు అన్నారని నేను అంటలేదు. సో అసలు 50% ముఖ్యమంత్రి అడుగుతుండే, 40% చాలని మంత్రి అడుగుతారా అండి? ఇదెక్క రాజకీయం నాకు అర్థం కాని అవసరం. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్కి రాబోతూ ఉన్నారు. ఆయన ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఇండియాకి రావడం. అండ్ ఆయన సతీమణి ఉషా వాన్స్ తెలుగు అమ్మాయి. సో అప్పుడు అమెరికా ద్వితీయ పౌరురాలిగా ఉషా వాన్స్ ఉన్నారు కాబట్టి అది తెలుగు వారందరికీ గర్వకారణం అంటూ కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి. వాళ్ళది కృష్ణా జిల్లాలోని ఏదో వడ్లూరు అనే గ్రామం పడుతారు వాళ్ళ పూర్వీకులది. కానీ ఇక్కడ ఇండియాకి వస్తూ ఉన్నారు. షెడ్యూల్ చూస్తే కనుక జైపూర్, ఆగ్రా వెళ్తూ ఉన్నారు. మోదీని కూడా కలవబోతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారా అనే చర్చ జరుగుతుంది సార్. వస్తూ ఉన్నారు సార్, రావడం లేదని మీడియాలో వచ్చింది, నేను హిందూలో చదివాను. మీరు అన్నట్లు ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిప్లొమాటిక్ విజిట్, డిప్లొమాటిక్ అండ్ కల్చరల్ విజిట్ అన్నారు. కల్చరల్ విజిట్ అన్నప్పుడు మన కల్చరల్ రూట్స్ తెలుగు నాట ఉన్నాయి. జైపూర్, ఆగ్రా వెళ్ళవద్దని మనం అనం, అది భారతదేశం గర్వించదగ్గ పర్యాటక ప్రదేశాలు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆగ్రా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ జైపూర్. నేను కూడా ఆగ్రా వెళ్ళాను, జైపూర్ వెళ్ళాను కనుక జైపూర్లో వెళ్ళాలి, ఆగ్రా వెళ్ళాలి, తప్పేం లేదు. కానీ మన అమరావతి కూడా వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే మన కృష్ణా జిల్లా గడ్డపై ఆరిజిన్. ఇప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు వాళ్ళ నానమ్మ తోటి కోడలు ప్రొఫెసర్ శాంతమ్మ అనుకుంటా, ఆమె విశాఖపట్నంలో ఉంటున్నట్టుంది, 96 ఏళ్ళ వయసు ఆమె.
సో ఇప్పటికీ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిందో లేదో తెలియదు, ఎక్కడైతే రాలే. బట్ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్నే తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉన్న నాయకుడు. బిల్ గేట్స్ బిల్ క్లింటన్లను పట్టుకొచ్చాడు. బిల్ గేట్స్ తేవడం కన్నా బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు. సో బిల్ క్లింటన్ మీకు డొనాల్డ్ ట్రంప్ను, షీ జింపింగ్ను మోడీ గుజరాత్ పట్టుకుపోయాడు. కానీ బిల్ క్లింటన్ను వాజ్పేయి హయాంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీయగలిగాడు. అది వాజ్పేయికి మోడీకి ఉన్న తేడా కూడా. సో వాజ్పేయి ఎలో చేశాడు. మరి మీకు కెంచో ట్రంప్కు అహ్మదాబాదే నమస్తే ట్రంప్కు వేదిక అయింది, కానీ మన అమరావతి కాలే, మన హైదరాబాద్ కాలే. ఓకే, అదొక డైమెన్షన్. అందువల్ల ఇప్పుడు ఒక అవకాశం. ఎందుకంటే ఫార్చునేట్లీ ఉషా వ్యాన్స్ గుజరాతీ అమ్మాయి కాదు. గుజరాత్ అమ్మాయి ఉంటే మన చేతులు ఉండేది కాదు, ఖచ్చితంగా మోడీ గుజరాత్ పట్టుకపోయేవారు. కానీ ఆమె తెలుగు బిడ్డ. సో మన తెలుగు అమ్మాయి కనుక డెఫినెట్గా ఆ పేరు తెలుగు, ఉషా పేరు కూడా తెలుగే కదా. బహుశా తెలుగు వస్తుంది అనుకుంటా కూడా, మరి నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే పిల్లలతో సహా వస్తున్నారు. జేడీ వ్యాన్స్ మన తెలుగింటి అల్లుడు. సో దానివల్ల అమెరికా మనపైన టారిఫ్లు తగ్గిస్తా నేనేం అనడం లేదు. రిషి సునక్ మన నారాయణమూర్తి అల్లుడు, సుధా నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైనా కూడా భారత బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కుదరలే. ఎందుకంటే రిషి సునక్ ఇండియా అల్లుడిగా పనిచేయడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్నే పనిచేస్తాడు. సో జేడీ వ్యాన్స్ తెలుగు అల్లుడుగా ఏం పనిచేయడు, అమెరికా వైస్ ప్రెసిడెంట్గానే పనిచేస్తాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇప్పుడు జేడీ వ్యాన్స్ వచ్చి భారతదేశానికి ఏమో చేస్తాడని నేను అనడం లేదు. జేడీ వ్యాన్సే కాదు, ఉషా వ్యాన్స్ ప్రెసిడెంట్ అయినా, కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు ఆ దేశ నాయకులుగానే వ్యవహరిస్తారు తప్ప మన ఆరిజిన్స్ అనుకూలంగా వ్యవహరిస్తారని అనడం లేదు. అందువల్ల మనమే అదే ఆశించాల్సిన అవసరం లేదు. కానీ కల్చరల్గా అన్ని ఆర్థికపరమైన అంశాలుగానే మనం చూడలేం కదా. సో ఇట్స్ ఏ కల్చరల్ ప్రైడ్, కల్చరల్ రూట్స్ను డిస్కవర్ చేయాలి. ఈ యాత్ర కూడా డిప్లొమాటిక్ అండ్ కల్చరల్ అంటున్నారు కనుక, సో జేడీ వ్యాన్స్, ఉషా వ్యాన్స్ను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించాలి. బహుశా ఆహ్వానించి ఉంటే వేరు విషయం, మన మీడియాలో ఎక్కడ చదవలేదు ఆహ్వానించినట్లు. చంద్రబాబు నాయుడుకు ఈరోజు మోడీ ప్రభుత్వంలో కూడా కీలక కనుక నరేంద్ర అంటే ఎక్కడికి రావాలన్నది వాళ్ళది, మన భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనుకోను. బట్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ట్రంప్ గుజరాత్కి ఎందుకు వెళ్ళాడు, హైదరాబాద్కి ఎందుకు రాలే, అహ్మదాబాద్లో ఏమున్నది, అమెరికన్ కంపెనీలన్నీ ఉన్నాయని హైదరాబాద్లో. కానీ డెఫినెట్గా మన ప్రభుత్వము, మన ప్రధానమంత్రి జోక్యం లేకుంటే ట్రంప్ కావాలని అహ్మదాబాద్ ఎందుకు పోతాడు, మీకు షీ జింపింగ్ గుజరాత్ ఎందుకు పోతాడు. డెఫినెట్గా అక్కడ నాయకుల ప్రమేయము, నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేకుంటే హైదరాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగాలి కదా, అహ్మదాబాద్లో జరగదు కదా. ఎందుకంటే అమెరికన్ టాప్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, మీకు అక్కడ లేవు. సో అందువల్ల కానీ ఇప్పుడు ఒక అవకాశం, ఎందుకంటే మనకు ఒక లింక్ కూడా ఉన్నది కనుక ఖచ్చితంగా మన ఉషా వ్యాన్స్, మన తెలుగు ఇంటి అల్లుడైన జేడీ వ్యాన్స్ అమరావతికి వస్తే ఈరోజు అమరావతికి అవసరం కూడా. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్న సందర్భం, అమరావతిని ఒక గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టడానికి అవసరం. ఎందుకంటే ఆమె పూర్వీకులు కూడా కృష్ణా జిల్లా, అమరావతి ప్రాంతం. ఎందుకంటే నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు అన్నాడు విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపి మెగా సిటీ అవుతుంది అని. సో ఆ మెగా సిటీ ప్రాంతానికి చెందిన ఆడపడుచు. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ ఇప్పటికే ప్రయత్నిస్తే సంతోషం, లేదంటే ఇప్పటికైనా జోక్యం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా జేడీ వ్యాన్స్, ఉషా వ్యాన్స్ని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించాల్సిన అవసరమైతే ఉంది. దానివల్ల ఏమి లాభం అనేది పక్కకు పెడితే ఒక సాంస్కృతికపరమైన ఆనందం, సంతృప్తి, మన తెలుగింటి ఆడపడచ్చు అమెరికా సెకండ్ లేడీ అయింది అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ అస్. మనం ప్రతిదాన్ని, భారతీయ సంస్కృతి ప్రతిదాన్ని లాభాల నష్టాలతో బేరీదేయదు. సో ప్రతిదాన్ని లాభం ఎంత అని లెక్కలేసి చేయడం అనేది మన సంస్కృతి కాదు. మన సాంస్కృతిక జీవన విధానంలో భాగం ఏంటంటే అతిథులను గౌరవించడం. అందులో మన అతిథి, అందుకు ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి.